లక్ష్యాలు అనేది మనకి చాలా అవసరం. జీవితంలో ముందు ఎదగడానికి కానీ, అభివృద్ధిని సాధించడానికి కానీ, సంతోషాన్ని పొందడానికి కానీ చాలా అవసరం. లక్ష్యం లేకుండా మన జీవిత ప్రయాణం ఒక అసంతృప్తిని కలిగిస్తుంది. ఒక ఉదాసీతను కలిగిస్తుంది. ఒక చింతని రేపుతుంది. ఏదో ఒక లక్ష్యం మనకు అవసరం. ఒక సంచి తీసుకొని మనం బయటికి వెళ్తున్నామంటే దానికి సంబంధించి ఏదో ఒక లక్ష్యం ఉండాలక్కడ. కూరలా, సరుకులా, ఇతరత్రా ఏమన్నానా అనే లక్ష్యం ఉండి తీరాలక్కడ. ఏం లేకుండా అలాగా బయటికి బయలుదేరితే ఒక అయోమయ అవస్థ. ఎటు వెళ్ళాలి? ఏం చేయాలి? ఇవన్నీ అవస్థలు ఎదురవుతాయి మనకి. అలా కాకుండా ఒక లక్ష్యంతో మనం బయలుదేరినప్పుడు ఆ లక్ష్యం వైపుగా వెళ్తాము. ఆ లక్ష్యం నెరవేరుస్తాము. తిరిగి అందులో ఫుల్‌ఫిల్ అయ్యి తిరిగి ఇంటికి వస్తాము. ఎలాగైతే మనం దైనందిన జీవితంలో చిన్న చిన్న లక్ష్యాలు మనం పెట్టుకొని వాటిని సాధిస్తూ ముందుకు నడుస్తున్నామో, అలాగే జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైనటువంటి విషయాలైనటువంటి విద్య, ఉద్యోగం, వివాహం, పిల్లలు ఇటువంటి పెద్ద పెద్ద విషయాలు కూడా తప్పనిసరిగా గొప్ప లక్ష్యాల్ని మనం నిర్మించుకు తీరాలి. చదువుకి సంబంధించిన లక్ష్యాలేమిటి? చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగానికి సంబంధించిన లక్ష్యాలేమిటి? ఆ తర్వాత వివాహానికి సంబంధించిన లక్ష్యాలేమిటి? ఈ రకంగా మనం కొత్త కొత్త లక్ష్యాలు మనం నిత్యం పెట్టుకుంటూ ఉండాలి. ఒక లక్ష్యం తర్వాత ఒక లక్ష్యం, ఒక లక్ష్యం తర్వాత లక్ష్యం. ఎలాగైతే ఒక పని తర్వాత మనం ఇంకో పని, ఇంకో పని చేసుకుంటూ వెళ్తాము. అలాగే ఒక లక్ష్యం తర్వాత మరొక లక్ష్యం అలా పెట్టుకుంటూ ఉండాలి. అలా సాధించుకుంటూ ఉండాలి. ఇది ఎంతకాలం ఉండాలి? జీవితాంతం ఉండాలి. ఉదాహరణకి ఓ విద్య తీసుకుంటాం. ఒక డిగ్రీ పూర్తవుతుంది. ఒక ఉద్యోగం వస్తుంది. చదువేమి ఆపాల్సిన పని లేదు. కొత్త లక్ష్యాన్ని నిర్మించుకోవడం. ఏదైనా కొత్త డిగ్రీ సాధించాలనుకోవడం. లేదంటే కొత్త విజ్ఞానం పొందడం అనుకోవడం. పుస్తకంతో నిరంతరం కొనసాగుతుండే పరిస్థితి ఉండాలి. వాటికి సంబంధించి కొత్త లక్ష్యాలు. మనం ఈ విషయం నేర్చుకున్నాం. లేకపోతే ఇందులో ఈ విషయం మనం తెలుసుకున్నాం. లేకపోతే చరిత్ర చదువుతాం. జీవిత చరిత్రలో చదువుదాం. ఈ విధంగా లక్ష్యాలు నిర్మించుకుంటూ వెళ్ళాలి జీవితకాలంలో. అలా ఉద్యోగానికి సంబంధించి ఒక ఉద్యోగం సాధిస్తాం. అక్కడితో ఆ ప్రయత్నాన్ని విరమించక్కర్లా. అందులో ఎదగడానికి ప్రయత్నించొచ్చు. ఆ ఉద్యోగంలోనే మెళకువలు బాగా నేర్చుకోవచ్చు. ఆ ఉద్యోగానికి సంబంధించిన నైపుణ్యాలు బాగా నేర్చుకోవచ్చు. అందులో కొత్త కొత్త వ్యక్తులను లక్ష్యంగా పెట్టుకొని మనం పరిచయాలు పెంచుకోవచ్చు. తద్వారా నాలెడ్జ్ పెరుగుతుంది. పరిచయాలు పెరుగుతాయి. ఆ విధంగా మనం ఏ రంగంలో ఉన్నా కొత్త లక్ష్యాలు నిర్మించుకుంటూ ముందుకు వెళ్ళవలసిందే. అలాగే వివాహం ఉంటుంది. వివాహానికి సంబంధించి ఒక లక్ష్యాలు కొన్ని పెట్టుకుంటాం. ఆ లక్ష్యాలు సాధిస్తాం. ఆ సంసారంలోకి వెళ్ళిన వెంటనే అందులో ఏం సాధించాలి? కొత్త లక్ష్యాలు. కొత్త కొత్త లక్ష్యాలు. ఏ విధమైన అభివృద్ధిని సాధించాలి? ఏ రకంగా మరింత కంఫర్ట్‌గా మనం ముందుకెళ్ళాలి? అలాగే ఏ విధంగా తర్వాత పిల్లల్ని వాళ్ళ చదువులు ఎలాగా? వాళ్ళకి మంచి చదువు, మంచి వ్యక్తిత్వం ముఖ్యంగా. చదువు కన్నా, సంపద కన్నా ముఖ్యమైనది వ్యక్తిత్వం కాబట్టి, వారికి మంచి వ్యక్తిత్వం ఎలా ఇవ్వడం? మన వ్యక్తిత్వాన్ని ఎలా సరిదిద్దుకోవడం? లోపాలు ఉన్నట్లయితే వాటిని పోగొట్టుకొని ఓవర్‌కమ్ చేసి బిడ్డలకు వాటికి రాకుండా చూసే పరిస్థితి ఖచ్చితంగా ఉండాలి. ఆ రకంగా మంచి వ్యక్తిత్వాన్ని ఇవ్వగలగాలి. తర్వాత చదువు, తర్వాత అతని జీవితం. మంచి వ్యక్తిత్వం ఎప్పుడైతే ఇవ్వడం జరుగుతుందో బాల్యంలో, జీవితం వ్యక్తి తనే జీవితాన్ని గొప్పగా నిర్మించుకోగల పరిస్థితి వస్తుంది. కొత్త లక్ష్యాలను తనే తీసుకునే అవకాశం వస్తుంది. కాబట్టి అది చేయాలి. ఈ రకంగా జీవితంలో నిరంతరం గూడా అలాగే వృద్ధాప్యం వచ్చిందా దానికి సంబంధించిన కొత్త లక్ష్యాలు. అప్పుడు ఏం చేయాలి? బాధ్యతలనేవి తీరతాయి. తర్వాత అప్పుడు ఏ లక్ష్యాలు నిర్మించుకోవచ్చు? సేవా రంగంలోకి వెళ్ళొచ్చా? ఆధ్యాత్మిక రంగంలోకి వెళ్ళొచ్చా? లేకపోతే మనకొచ్చిన పనిని ఇతరులకి నేర్పే, నైపుణ్యం నేర్పే శిక్షణ ఇవ్వడం, చెయ్యడమా? ఏంటనేది అప్పుడు లక్ష్యాలు నిర్మించుకుంటూ ముందుకెళ్ళాలి. అంచేత జీవితం మొదలైన దగ్గర నుంచి కూడా సరికొత్త లక్ష్యాలు నిర్మించుకుంటూ ముందుకెళ్తే జీవితం పరిపూర్ణం అవుతుంది. సంతోషం మిగులుతుంది. అంచేత ఎప్పుడు కూడా ఒక లక్ష్యం సాధించాం. అక్కడితో సంతృప్తి పడి వాటిలో అక్కడే
ఆ జీవితాన్ని కొనసాగించడం అనేది ఒక అసంతృప్తిని కలిగిస్తుంది. ఒక ఒక ఉదాసీనతను కలిగిస్తుంది. కొత్త లక్ష్యాలు మించుంటే కొత్త ఆనందాలొస్తాయి. మనసు విస్తరిస్తుంది. జీవితం విస్తరిస్తుంది. ఆ రకంగా జీవితం అభివృద్ధి పథంలో వెడుతున్నప్పుడు ఆనందము, సంతోషము, ఒక మనశ్శాంతి, అనేక నైపుణ్యాలు అలవడుతూ ఉంటాయి. లక్ష్యాలు నిర్మించుకుని వెళ్ళే క్రమంలో, వాటిని సాధించే క్రమంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అనేక మానసికమైనటువంటి వనరులు పెరుగుతూ వెళ్తాయి. దాంతో పాటుగా సంతోషం, ఆనందం వస్తాయి. దాంతో పాటు ఏమన్నా మానసిక సమస్యలుంటే అవి తొలగిపోతాయి. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే మనము లక్ష్యాలనేవి జీవితకాలమే ఉండవలసినటువంటి లక్షణంగా మనం గుర్తించి తీరాలి. ఒక లక్ష్యం నెరవేరిన తర్వాత మరొక లక్ష్యం. ఒక లక్ష్యం నెరవేరిన తర్వాత మరొక లక్ష్యం. మనం ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా. అంచేత లక్ష్యాలు నిర్మించుకుంటూ కొత్త లక్ష్యాలు నిర్మించుకోవడం అనేది జీవితంలో చాలా అవసరం. పాత లక్ష్యాలు సాధిస్తాం, వాటిని ఆనందపడతాం, వాటిని విజయాలు సాధించుకుంటూ ముందుకెళ్తాం. ఆ విజయాన్ని అనుభవిస్తూ ఉంటాం. కానీ ఆ ఆనందం అక్కడితో ఆగకుండా మళ్ళీ కొత్త లక్ష్యాలు నిర్మించుకోవడం ద్వారా, కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం ద్వారా, ఏదైనా నూతనత్వాన్ని మనం పొందుతూ వెళ్తున్నట్లయితే, సరికొత్త లక్ష్యాలు మనం నిర్మించుకుంటూ వెళ్ళినట్లయితే, కొత్త లక్ష్యాలను సాధించుకుంటూ వెళ్ళినట్లయితే జీవితం విస్తరిస్తుంది. మనసు వికసిస్తుంది. మరింతగా వ్యక్తిత్వం వికసిస్తుంది. తక్కువ ఆనందం నుంచి ఎక్కువ ఆనందంలోకి వెళ్ళొచ్చు. తక్కువ శాంతి నుంచి ఎక్కువ శాంతిలోకి వెళ్ళొచ్చు. ఆ విధంగా జీవితాన్ని మనం లక్ష్యాల ద్వారా, సరికొత్త లక్ష్యాల ద్వారా నిర్మించుకుంటూ వెళ్ళినట్లయితే జీవితం పరిపూర్ణమవుతుంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఆనందం కూడా పెరుగుతుంది. ఏ విధమైనటువంటి సమస్య లేకుండా సంతోషంగా జీవితాన్ని గడపొచ్చు.